గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో వ్యూస్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. చక్కగా ప్రభుత్వ ఉద్యోగం, అందులోని శాంతి భద్రతలు కల్పించేటువంటి విధి నిర్వహణ, ప్రజలకు ఎటువంటి కష్టం వచ్చినా సరే మేమే రక్షణ కల్పించాలి, అది మా బాధ్యత అని పోలీసులు చాలా మంది అదే విధి నిర్వహణ మీద ఆధారపడి అంతే ధ్యేయంతో, అంతే పట్టుదలతో, అంతే డెడికేషన్ గా వర్క్ చేస్తారు. సో ఇదంతా బానే ఉంది. ఇప్పుడు నేను కొన్ని డైలాగ్స్ చెప్తే ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోడేమో, అంతేకాదు తులసి వనంలో గంజాయి మొక్క, ఏంటి డైలాగ్స్ అనుకుంటున్నారా? డైలాగ్స్ అన్ని కూడా కొంతమంది ఎవరైతే ప్రభుత్వ కొలువుల్లో ఉండి కూడా అక్రమంగా డబ్బు సంపాదించాలని ఆలోచిస్తున్నారో వారికే సరిపోతాయి ఈ డైలాగ్స్ కూడా. ఎందుకంటే రీసెంట్ గా విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్ల యొక్క నిర్వాహం, ఒక ముగ్గురు కానిస్టేబుల్ గంజాయి అక్రమ రవాణాని అరికట్టాల్సింది పోయి వారు కూడా అందులో భాగస్వాములు అయ్యి గంజాయిని వేరే వారికి విక్రయిస్తున్న క్రమంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే మాత్రం అదుపులోకి తీసుకున్నారు. ఒక్కసారిగా పోలీసులు కూడా షాకింగ్ ఘటన అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన మధ్యలోనే ఉన్నటువంటి మనుషులే వీళ్ళు కూడా గంజాయి అక్రమ రవాణాకి పాత్రదారులు అయిపోయారా? ఎందుకంటే గంజాయి గురించి పోలీసులు ఎంత ప్రత్యేక చట్టాలు, ప్రత్యేక నిఘాలు, అంతేకాకుండా అవగాహన, రే గంజాయి తాగితే ఎలా ఉంటుందో, గంజాయి వ్యసనానికి బానిస అవ్వద్దురా నాయనా అంటూ కాళ్ళు వీళ్ళ పట్టుకొని యూత్ అంతా కూడా మోటివేట్ చేస్తున్నారు. సైకిల్ యాత్రలు, అంతేకాకుండా ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా వారు చెప్తే కనీసం వింటారేమో, ఎందుకంటే వారు కూడా యూత్ కాబట్టి వాళ్ళతోటైనా 4 మాటలు చెప్పిద్దామని పోలీసులు వాళ్ళని కూడా భాగస్వామ్యం చేస్తూ వాళ్ళ ద్వారా కూడా మోటివేషన్ చేస్తున్నారు. కానీ అంత మంచిగా ఆలోచించే పోలీసుల మధ్య మా పని మేం చేస్తాం, మాకు కావాల్సింది డబ్బే, ప్రపంచం ఎలా పోతే ఏంటి, ఎవరు నాశనం అయిపోతే ఏంటి, మేం చేయాల్సింది చేస్తాం, డబ్బు సంపాదించుకుంటాం అంటూ కొంతమంది పోలీసులు కాకికి మచ్చ తెచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారు. రీసెంట్ గా విజయనగరం జిల్లా ఎస్కోట నియోజకవర్గంలో పనిచేస్తున్నటువంటి రాంబాబు, సతీష్, అదే విధంగా శివప్రసాద్, ఇద్దరు కానిస్టేబుల్, ఒకరు ఏపీఎస్పీ కానిస్టేబుల్ గా చేసి రిటైర్ అయిపోయిన వ్యక్తి కూడా, అంటే రిటైర్ అయిన తర్వాత కృష్ణారామ అని హ్యాపీగా వచ్చిన పెన్షన్ తోటో లేదంటే సంపాదించిన డబ్బుతోటో ఇంట్లో ఫ్యామిలీని చూసుకొని గడపొచ్చు కదా. ఆ వయసులో కూడా ఇంకా అత్యాస, అది కూడా అడ్డదారులు తొక్కుతూ గంజాయిని అక్రమ రవాణా చేసేయాలి. సో ఎలా అయినా సరే ఈజీ మనీకి అలవాటు పడిపోయాం కాబట్టి ఇంకెక్కువ కష్టపడలేము కూడా అనేసని వీళ్ళు ముగ్గురు ఒక మంచి ప్లాన్స్ అయితే చేసుకున్నారు. శృంగారపు కోట, వేపాడ మండలం అవన్నీ కూడా బోర్డర్స్, ఒరిస్సాకు సంబంధించి ఏవి రావాలన్నా అక్కడ చెక్ పోస్టులు ఉంటాయి. అదే విధంగా ఎవరైనా చెక్ చేయాలన్నా, ఎక్కడైనా గంజాయి అక్రమ రవాణా గానీ డ్రగ్స్ గానీ ఏం వస్తున్నాయన్నా పోలీసులు కంపల్సరిగా అక్కడ చెక్ చేస్తే పంపిస్తుంటారు. సో అలా దొరికిన కొంత గంజాయిని స్టేషన్ కి హ్యాండ్ ఓవర్ చేయడం, మరి కొంత వీరు సపరేట్ గా పెట్టుకొని ప్లాన్ చేసుకోవడం, దీన్ని అమ్మడానికి శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఒక ఇద్దరితో టైఅప్ అయ్యి వాళ్ళకి ఈ ముడి సరుకునంతా కూడా, ఏదైతే గంజాయిని స్టేషన్ లో పక్కన పెట్టారు కదా ఈ ఇద్దరు కానిస్టేబుల్, ఇంకొక రిటైర్డ్ ఏపీఎస్పీ కానిస్టేబుల్, వీళ్ళు ముగ్గురు కూడా మరొక ఇద్దరు వ్యక్తులకి ఇవ్వడానికి భీమ్లీ ప్రెమిసెస్ లో ఉన్నటువంటి దాకమర్రి దగ్గర ఫార్చ్యూన్ హైట్స్ అనే ప్రాంతంలో ఈ గంజాయిని అటు ఇటు చేతులు మార్చుకొని వారికి ఇచ్చే ప్రయత్నంలో చక్కగా వీళ్ళు వస్తున్నారు అనమాట. సో ఆల్రెడీ టాస్క్ ఫోర్స్ పోలీసుల విభాగానికి ఈ మ్యాటర్ అంతా కూడా లీక్ అయింది. ఎందుకంటే మన మధ్య తిరుగుతున్న వాళ్ళ గురించి, అందులోని పోలీస్ బ్రెయిన్స్ మామూలుగా పనిచేస్తాయా, వాళ్ళు ఎందుకు నిఘా పెట్టరు చెప్పండి. అందులోని ఒక్కొక్కరి మీద తక్కువ కేసులు ఏం లేవు, ఒక్కొక్కరు కిడ్నాప్ కేసులు, దోపిడీ కేసులు, ఇలాంటి కేసులే ఉన్నాయి. అయినా కేసులు పని కేసులదే. మేము ఎన్నిసార్లు సస్పెండ్ అయినా చేసుకోండి, సస్పెండ్ చేసుకున్నా పర్వాలేదు, కానీ మా పని మాదే, ఒక్కతో ఒక వంకర ఎలాగో మా బుద్ధి కూడా ఇంతే అనేటట్టు ఆ పోలీస్ కానిస్టేబుల్ వ్యవహారం కూడా సేమ్ అలానే ఉంది. సో వారు కరెక్ట్ గా పక్కా సమాచారంతో ఉన్నటువంటి పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి కరెక్ట్ గా ఆ గంజాయి ప్యాకెట్లు చేతులు మారుతున్న సమయంలో సినిమాని తలపించే సీన్స్ అక్కడైతే మాత్రం అక్కడ ఆవిష్కృతం అయ్యాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరంటారా ప్లీజ్ స్టాప్ ఇట్, ఆ డైలాగ్స్ అన్ని కూడా అక్కడ జరిగిపోయి ఒక్కసారిగా ఇదేంటి, మేము పోలీసులవి, మేము కూడా ఇలానే సమాచారం వచ్చిందని చాలా బుకాయించడానికి ఎవరైతే నిందితులుగా ఉన్నారో ఈ శివప్రసాద్, రాంబాబు, సతీష్ వీళ్ళు బుకాయించడానికి ప్రయత్నించిన పోలీసులు, బాబు
మీ సమాచారం అంతా మా దగ్గర ఉంది, ఇంకా చేసిన ఓవర్ యాక్షన్ చాలు, ముందు కంపల్సరిగా మీరు సరెండర్ అవ్వండి అంటూ వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు. సో ఇది చూసిన తర్వాత ఏం అర్థమవుతుంది, అసలు పోలీసులు అంటే ఎంత వాల్యూ ఇస్తాము. ఏదైనా కష్టం వచ్చిందంటే సరే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా బాధ చెప్పుకుందాం అనుకుంటాం. అదే విధంగా గంజాయి కారణంగా రీసెంట్ గా ఎక్కడైనా ఇలాంటి ఇంత నేర చరిత్ర కలిగిన పోలీసుల గురించి ప్రభుత్వానికి తెలిసినా, ఉన్నత అధికారులకు తెలిసినా సరేలే పోన్లే తెలుసుకుంటారు. ఎందుకంటే తెలుసో తెలియకో పాపం కేసుల్లో ఇరుక్కున్నారో లేదంటే ఇతరత్ర కారణాలైనా అనవసరంగా ఫ్యామిలీలు ఇబ్బంది పడతాయి, ఉద్యోగం కోసం ఎంతో కష్టపడి సంపాదించారని చూసి చూడనట్టుగా అలా అలా వ్యవహరిస్తున్నప్పటికీ వీళ్ళ తీరు ఇంకా ఒక రోజుకి కూడా శృతి మించిపోతుంది. సో అది ఎంతవరకు అంటే ఏ దాని వల్ల అయితే ప్రజలు ఇబ్బంది పడతారో, ఏ పదార్థం వల్ల ఫ్యూచర్ అంతా కూడా భవిష్యత్తు నాశనం అయ్యే అవకాశాలు ఉన్నాయో దాన్ని ప్రోత్సహిస్తూ గంజాయి అక్రమ రవాణాకి వీళ్ళు ముగ్గురు కూడా పెద్ద పాత్ర వహిస్తున్నారు. గతంలో కూడా రీసెంట్ బ్యాక్ ఒక వ్యక్తి సైకిల్ మీద గంజాయి తెస్తున్నప్పుడు ఈ కానిస్టేబుల్ కి పట్టుబడ్డాడంట. వీళ్ళు చూస్తుండగానే ఆ బ్యాగ్ ని అక్కడ వదిలేసి పారిపోయాడంట. ఆ బ్యాగ్ ని స్టేషన్ కి హ్యాండ్ ఓవర్ చేసి దాని లెక్క అప్పచెప్పాలి కదా, కానీ వీళ్ళు అలా చేయలేదు. దీన్ని అమ్మేసి ఇంకా క్యాష్ చేసుకుందాం, మన జేబు నిండుతుంది, మన పని కూడా అవుతుంది, సో ఇంకొకరు భవిష్యత్తులో నాశనం చేసేద్దామని ఆలోచించుకొని ఆ గంజాయి ప్యాకెట్లను తీసుకొచ్చి వేరే ఎవరైతే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళకి అమ్మడానికి వచ్చి పట్టుబడ్డారు. సో ఇది చూసిన తర్వాత ఏమనిపిస్తుంది చెప్పండి. అంటే స్ట్రిక్ట్ గా తమ పని తను చేస్తున్న పోలీసులకి కలంకం తెచ్చే, వాళ్ళకి మచ్చ తెచ్చే ఇలాంటి కానిస్టేబుల్ ఇంకేం అనుకోవాలి చెప్పండి. ఇంకా క్షమించరా నేరాలు కూడా ఇంత దారుణంగా చేస్తారా అనేటట్టు వీరి వ్యవహార శైలి కూడా అందరినీ కలవర పెడుతుంది. సో వాళ్ళని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అదే విధంగా ఇంకా గతంలో చేసిన నేరాలు అన్ని కూడా వాటి మీద కూడా దర్యాప్తు చేసి వీళ్ళ భవిష్యత్తు ఏంటో కూడా ఇంకా మరి కొన్ని రోజుల్లో బయటికి మరిన్ని నిజాలు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు పోలీసులు కూడా తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ గంజాయి అక్రమ రవాణాకి సంబంధించి 5గురిని అయితే మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళకి ఎక్కడి నుండి వస్తుంది, ఇంకా వీళ్ళని ఇంకా ఇతర వ్యవహారాలు ఏమున్నాయి, అసలు వీరి వ్యవహార శైలి ఏంటి, అనేక రకాల్లో కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే మాత్రం ప్రత్యేక నిఘా పెట్టి విచారణ కూడా చేస్తున్న పరిస్థితి అయితే రీసెంట్ గా విజయనగరంలో కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, ఐడ్రీమ్ మీడియా, విజయనగరం.